వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకుని అస్సలు మర్చిపోద్దండి. మీరు ఇక్కడ చూస్తున్న ఈ బాక్సెస్ ని ప్లీజ్ ఈ వీడియోలో ఇగ్నోర్ చేయండి. నేను ఈ 2 కట్బోర్డ్లు సర్దానమాట. వాటిలో ఉన్న అన్నెసరీ సామాన్లు, వింటర్ కి సంబంధించిన సామాన్లన్నీ ఈ బాక్సెస్ లో చేశాను. ఇందులో 2 బాక్సెస్ ఏమో డొనేట్ చేసేయాలి, మరో 3 బాక్సెస్ ఏమో ఈ బెడ్ కింద సర్దేయాలి. వాటితో మాకు ఇంకొక 6 నెలల వరకు అవసరం లేదు. సో వాటన్నిటిని ఇక్కడ పెట్టాను. సంతోష్ ఈవినింగ్ వచ్చి వాటన్నిటిని సర్దుతానన్నారు. సో ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అండ్ ఈ రోజు వీడియోకి వచ్చేస్తే, ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను లాస్ట్ 6 months నుంచి 1 year లోపు పర్చేస్ చేసిన కిచెన్ కి సంబంధించిన సామాన్ల గురించి. నాకు కిచెన్ కి సంబంధించిన సామాన్లు అంటే చాలా చాలా ఇష్టం. నాకు తెలుసు నా వీడియోస్ లో మీలో చాలా మంది అడుగుతారు అది ఎక్కడ కొన్నారు, ఇది ఎక్కడ కొన్నారు అని. సో ఈరోజు నేను వీటన్నిటిని షేర్ చేసుకోబోతున్నాను. వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఎక్కడెక్కడ పర్చేస్ చేశాను అనేది. ఇవి కుకింగ్ అంటే ఇష్టం. కొత్త కొత్త క్రాకరీ యూజ్ చేయడం అన్నా, కొత్త కొత్త కుకింగ్ వెజల్స్ యూజ్ చేయడం అన్నా చాలా బాగా అనిపిస్తుంది. అది మనకి మోటివేట్ చేస్తుంది అనమాట, మనం కిచెన్ లోకి వెళ్ళి కొత్తగా కుక్ చేయడానికి. నాకైతే అలా అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ ఈ రోజు నేను షేర్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నాకు చాలా మంది కామెంట్ చేశారు అండ్ నేను చాలా ఇష్టంగా లాస్ట్ 1.5 year నుంచి వాడుతున్నాను ఈ ఆయిల్ కంటైనర్స్ అండి. ఈ మధ్యన నేను మెల్లిగా స్టీల్, గ్లాస్, పింగాణి ఇటువైపు వెళ్తున్నాను అనమాట. ప్లాస్టిక్ ని తగ్గిద్దాం అనుకుంటున్నాను. అది నేను పట్మని ఒక్క 1 month లోనో 2 months లోనో చేయలేనండి. అది నా జర్నీ అనమాట. మెల్లిగా చేస్తున్నాను. అండ్ లెట్స్ హోప్ ఒకరోజు 0 plastic కిచెన్ నేను చేయగలిగితే దానికన్నా మంచిదేముంది. అండ్ 0 plastic అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చిందండి. మనం ఇంట్లో కంటైనర్స్ ఏవైతే వాడతామో వాటిని ప్లాస్టిక్ నుంచి స్టీల్ కి వీటికి మార్చొచ్చు. బట్ మనం బయట నుంచి పర్చేస్ చేసి తెచ్చే సామాన్లు అన్ని ప్లాస్టిక్ కవర్స్ లోనే వస్తున్నాయి కదా. వాటిని ఎలా ఇగ్నోర్ చేయాలి, వాటిని ఎలా యూజింగ్ అన్నది తగ్గించాలి అన్నది మీకు ఏమైనా ఐడియా ఉంటే ప్లీజ్ షేర్ చేయండి. ఎందుకంటే డీమార్ట్ లోని, స్పార్ లోని మనం పర్చేస్ చేసే బియ్యం నుంచి, ఆటా నుంచి, బిస్కెట్ల నుంచి, మైదా, గోధుమ పిండి, లైక్ ఆయిల్ ప్యాకెట్స్ నుంచి ప్రతిదీ ప్లాస్టిక్ లోనే ప్యాక్ అయ్యి వస్తుంది. వాటిని ఎలా తగ్గించాలి? అవి మన ఎన్విరాన్మెంట్ కి ఎక్కువ హామ్ ఏమో కంపేర్ టు మన కంటైనర్స్ లేదా ఇంట్లో యూజ్ చేసే ప్లాస్టిక్ తో. ఎందుకంటే ఇంట్లో యూజ్ చేసే ప్లాస్టిక్ అంటే మనం పర్చేస్ చేస్తే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాడతాము, తర్వాత వాటిని పడేస్తాము. లైక్ కానీ ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో అది మనం రోజు యూజ్ చేస్తాం. లైక్ రేషన్ అనేది ప్రతి మంత్ తెస్తాం, ఇన్ని కవర్లు వస్తాయి. వాటిని తగ్గించడానికి ఏమైనా ఐడియాస్ ఉంటే ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. మీ ఐడియా కనుక నాకు నచ్చినట్టయితే నేను నెక్స్ట్ వీడియోలో మన వ్యూవర్స్ అందరితో షేర్ చేస్తాను. అండ్ మన వంతు సహాయం మన ఎన్విరాన్మెంట్ కి చేసుకుందాం అనిపించింది. సో ప్లీజ్ మీ దగ్గర ఏమైనా మంచి ఐడియాస్ ఉంటే షేర్ చేయండి. అండ్ ఈ ఆయిల్ కంటైనర్ వచ్చేసి నేను వైజాగ్ లో CMR లో తీసుకున్నానండి. ఇది ఈజీగా క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ నాజల్ ఉంటుంది, పక్కన ఒక చిన్న కన్నం ఉంటుంది అనమాట. ఎక్స్ట్రా ఆయిల్ అనేది మళ్ళీ అందులోకి వెళ్ళిపోవడానికి. అది నాకు చాలా నచ్చింది. అండ్ ఇది క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. బాగా మరుగుతున్న నీళ్ళు నేను ఇందులో వేసేస్తాను అనమాట. కొంచెం సేపు తర్వాత వాటన్నిటిని పడేసి మళ్ళీ సోప్ తో వాష్ చేసేస్తే క్లీన్ అయిపోద్ది. ఇలాంటి కంటైనర్స్ అమెజాన్ లో కూడా చూసాను. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, మీరు చూడొచ్చు. తర్వాత నేను మొన్న ఐకియా నుంచి పర్చేస్ చేసి తెచ్చాను ఈ ఆయిల్ కంటైనర్స్. ఇలాంటివి 2 ఉంటాయి, ఇక్కడ ఒకటి ఉంటుంది, అది నా కిచెన్ లో ఉందండి. లైక్ నాకు ఏదైనా ఇలా స్టాండ్ తో వచ్చిన సామాన్లు అంటే చాలా ఇష్టం. ఇది స్టీల్ స్టాండ్ అండ్ గ్లాస్ బాటిల్. సో సూపర్ గా అనిపిస్తుంది. బట్ గ్లాస్ యూజ్ చేసినప్పుడు మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మెయిన్లీ ఆయిల్ ఇదంటే గ్రీజీ అయినప్పుడు పడిపోద్ది. బట్ ది నాజల్ ఏదైతే ఈ షేప్ ఉందో ఈ ఆయిల్ అనేది డ్రిప్ అవ్వట్లేదండి. చాలా బాగుంది. బట్ నాకు ఇందులో ఒక్కటే డిఫెక్ట్ కనిపించింది, దీనికి మూత లేదు. ఒక చిన్న మూత లాంటిది ఏమైనా ఉండుంటే ఇంకా హైజీన్ గా ఉండేదేమో అనిపిస్తుంది. సో ఇది అన్నమాట. లైక్ చీమలు ఏమైనా వెళ్ళిపోతాయేమో అనిపిస్తుంది. బట్ ఇప్పటి వరకు అయితే అలాంటివి ఏం జరగలేదు. ఇప్పటి వరకు అయితే సూపర్ ఉంది. తర్వాత ఇక్కడ నేను లోకల్ మార్కెట్ లో, అంటే మేము ఎక్కడైనా హైవే మీద వెళ్తున్నప్పుడు పక్కన పింగాణి సామాన్లు అన్ని చాలా మంది అమ్ముతూ ఉంటారు. అక్కడ నేను పర్చేస్ చేశాను ఈ రెండు పింగాణి కంటైనర్స్ అనమాట. వీటిలో ఎయిర్ టైట్ ఉండదు, అదే పెద్ద డిఫెక్ట్ అనమాట. దీనికి ఏమైనా రబ్బర్ బ్యాండ్ లాంటిది పెట్టి మీరు ఎయిర్ టైట్ కూడా చేసుకోవచ్చు దీన్ని. ఇది చాలా బాగుంటదండి. ఇది యూజ్ చేస్తాను మెయిన్లీ కందిగుండ, నువ్వుల గుండ ఇలాంటివి యాడ్ చేయడానికి. ఇవి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే కూడా చాలా క్లాస్ గా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. నాకు ఇవి చాలా నచ్చాయి. లైక్ ఇందులో అన్ని సైజెస్ ఇక్కడే మా ఇంటి దగ్గర దొరుకుతున్నాయి. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి కొందాం అనుకుంటున్నాను. లైక్ సూపర్. యాక్చువల్లీ పింగాణి వాటిల్లో స్టోర్ చేస్తే చాలా ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి అంట. లైక్ ప్లాస్టిక్ లో వేస్తే అదొక జిడ్డు వాసన వస్తుంది చూడండి, అది ఈ పింగాణి వాటిల్లో రాదు. సో పచ్చళ్ళు తప్పకుండా ఇందులో పెట్టుకోవచ్చు.
తర్వాత నేను ఎన్నిసార్లు చెప్పినా దీని గురించి తక్కువే. ఇది మీ లైఫ్ని సూపర్ ఈజీ చేసేస్తుంది. అది వచ్చేసి ఇది లైక్ ఇది పిజియన్ కంపెనీదండి. సూపర్ కాంపాక్ట్, కరెంట్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. జస్ట్ ఇందులోని వెజిటేబుల్స్ మీరు ఏం కావాలంటే లైక్ టమాటోలు కానీ ఆనియన్స్ కానీ గ్రేవీలా కావాలి, లేదా గుండగా ఆనియన్స్ కట్ చేయాలంటే డబుల్ థమ్స్ అప్. ఇది నేను లైక్ 2 years నుంచి యూజ్ చేస్తున్నాను. హైదరాబాద్ వచ్చిన కొత్తలో కొన్నాను. లైక్ ఇప్పటి నుంచి నాకు తెలిసి ఎవ్రీ ఆల్టర్నేట్ డే దీన్ని యూజ్ చేస్తున్నాను. దీని బ్లేడ్స్ ది షార్ప్నెస్ అనేది బాగా తగ్గిందండి, బట్ వర్క్ అయితే అవుతుంది కాబట్టి. అండ్ తర్వాత వచ్చేసి డాక్టర్ కాపర్ బాటిల్స్. ఈ రోజుల్లో ప్లాస్టిక్ బాటిల్స్ అన్ని అస్సలు బాగుండట్లేదండి. లైక్ బాగుంటున్నాయి కానీ లోకల్ డిమార్ట్ లో వీటిల్లో దొరికే ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అస్సలు బాగుండట్లేదు. నాకు తెలీదు ఎందుకో. ఒక 1 month 2 months వాడేసరికి దాంట్లోంచి ఒక స్టింకీ స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. సో వాటిని నేను పడేసి ఈ కాపర్ బాటిల్స్కి వచ్చానమాట. కాపర్ కానీ స్టీల్ కానీ వాటర్ బాటిల్స్ చాలా బాగుంటుంది. నేను ఒక గ్లాస్ బాటిల్ యూజ్ చేస్తున్నాను, 2 కాపర్ బాటిల్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది చాలా బాగుంది. ఇందులో చెప్పడానికి ఏం లేదు. కాపర్ బాటిల్స్ మన హెల్త్ కి కూడా చాలా మంచిది అంటున్నారు. సో ఈ కాపర్ బాటిల్స్ డాక్టర్ కాపర్ బాటిల్. తర్వాత మీరు మొన్న నా ఐక్యూ హాల్ చూస్తుంటే మీకు తెలుసు నేను ఈ 2 గ్లాస్ కంటైనర్స్ తెచ్చాను. ఇందులో ఆనియన్స్ పెట్టాను కట్ చేసింది. లైక్ సూపర్ అంటే సూపర్. ఇందులోని ఇంత పెద్ద కంటైనర్ లోని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకుంటే మీ వంట ఎంత ఈజీ అయిపోతుంది తెలుసా. లైక్ వెజిటేబుల్స్ అనేవి 3-4 days వరకు ఇందులో పెడితే చాలా ఫ్రెష్ గా ఉంటున్నాయండి. లైక్ కొత్తిమీర కానీ ఆకులు కానీ లైక్ గోంగూర పాలకూర ఇలాంటివన్నీ నేను తెచ్చుకున్న రోజే కట్ చేసి ఇందులో పెట్టేసుకుంటున్నాను. లైక్ మీ లైఫ్ సూపర్ అంటే సూపర్ ఈజీ అయిపోద్ది. మీకు ఈవినింగ్ పూటలో టైం ఉన్నప్పుడు మీరు వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుని మంచిగా గ్లాస్ కంటైనర్స్ లో పెట్టేసుకున్నారంటే మీ లైఫ్ సూపర్ ఈజీ. నెక్స్ట్ డే జస్ట్ వాటన్నిటిని తీసుకుని తాలింపులు పెట్టేసుకుంటే అయిపోద్ది. మీ వంట క్విక్ గా అయిపోద్ది అనమాట. ఇందులో నేను 2 కంటైనర్స్ పర్చేజ్ చేశానండి. లైక్ వీటిని నేను మరో 4-5 కంటైనర్స్ అతి త్వరలో నేను ఐకియాకి వెళ్ళి తెచ్చుకోబోతున్నాను. లైక్ కానీ ఏంటంటే గ్లాస్ కంటైనర్స్ ఒకసారి పడితే వాటి లైఫ్ ఖతం అయిపోతుంది, అదొక్కటే బాధ. బట్ స్టీల్ కూడా బాగుంటది. స్టీల్ కానీ గ్లాస్ కానీ లైక్ ఇది ఒక ఎడిక్షన్ లాగా. గ్లాస్ కంటైనర్స్ యూజ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత అదే వాడాలనిపిస్తుంది. నాకు గ్లాస్ లోనే వాటర్ తాగాలనిపిస్తుంది. ఇది నాకే అనిపిస్తుందా, నిజంగా గ్లాస్ యూజ్ చేసే వాళ్ళందరికీ అలాగే అనిపిస్తుందా అన్నది ప్లీజ్ నాతో షేర్ చేయండి. తర్వాత నేను పర్చేజ్ చేశాను ఈ ప్యారిస్ ది గ్లాస్ సెట్ అండి. ఇది టీ కప్ సెట్ అనమాట. టోటల్ 4 టీ కప్స్ ఉంటాయి విత్ స్టాండ్ ఉంటుంది. ఇది నేను లైఫ్ స్టైల్లో పర్చేజ్ చేశాను. లైక్ ఇది మీ ప్లేస్ ని చాలా వరకు సేవ్ చేస్తుంది అనమాట. నాకు ఇలా విడివిడిగా ఉండే కప్పులు అస్సలు నచ్చదు. వాటిని ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వదు. అదో పెద్ద తలనొప్పి ఏమో అనిపిస్తుంది. ఏవైతే ఇలా స్టాండులతో వాటి కన్సెప్ట్ వాటి స్టాండులతో వస్తాయి అవంటే నాకు చాలా ఇష్టం. లైక్ ఇది నాకు చాలా చాలా నచ్చింది. ఇది నేను లైఫ్ స్టైల్లో పర్చేజ్ చేశాను. లైఫ్ స్టైల్లోనో హోమ్ సెంటర్లోనో గుర్తురాట్లేదు, బట్ ఇచ్చేసాను. ఇక్కడ ప్యారిస్ ఉంది, అలాగే ఇంకో 4-5 బొమ్మలు కూడా ఉంటాయి. తర్వాత అప్పుడే దాని తర్వాత నేను పర్చేజ్ చేశాను ఈ బౌల్ సెట్ అండి. లైక్ సూపర్ అంటే సూపర్. ఈసారి డిస్కౌంట్స్ వచ్చినప్పుడు మీకు పర్చేజ్ చేయాలనిపిస్తే పర్చేజ్ చేసుకోండి. ఇది జస్ట్ ఫర్ 800. టోటల్ 6 కంటైనర్స్ ఉంటాయి, 6 బౌల్స్ ఉంటాయండి. లైక్ ఈ సైజ్ ఒక మోడరేట్ సైజ్ అనమాట. చిన్నది కాదు పెద్దది కాదు. మీరు దీన్ని సర్వింగ్ కి యూజ్ చేయొచ్చు, మీరు బ్రేక్ఫాస్ట్ చేయడానికి యూజ్ చేయొచ్చు, దేనికైనా లైక్ వర్సటైల్ అని చెప్పొచ్చు. లైక్ నాకైతే చాలా నచ్చింది. యాజ్ యూజువల్ గా దీనికి కూడా స్టాండ్ ఉంది కాబట్టి ఇంకా నచ్చింది. అండ్ తర్వాత నేను చాలా ఇష్టంగా వాడుతున్నాను ఈ సంవత్సరం నుంచి, అది వచ్చేసి ఈ స్టీల్ కుక్వేర్ అండి. ఇది వచ్చేసి టోటల్ గా ఇంకొక 2 ఉంటాయి. వాటికి కూడా ఇలాగే మూతలు ఉంటాయి అన్నమాట. ఆ 2 సైడ్లకి హ్యాండిల్స్ ఉంటాయి. అవి ప్రస్తుతానికి పాలు మరుగుతున్నాయి దాంట్లోని, సో అక్కడ ఉంది. అవి కూడా చాలా బాగుంటాయండి. అండ్ ఈ ఒక టీ కెటల్ లాంటిది లేదా సాస్ పాన్ లాంటిది అనమాట. విత్ లిడ్ ఉంటుంది. సో మీరు హ్యాపీగా ఇందులో ఏవైనా చేసుకోవచ్చు. ఒక చిన్నది కాబట్టి మీరు టీయే కాదు చిన్న చిన్న ఉప్మాలు లాంటివి కూడా చేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీలో. అండ్ తర్వాత వచ్చేసి ఈ పాన్ ఒకటి వచ్చింది. ఇది కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది. స్టీల్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఈజీ. మనం ఈ స్కాచ్ బయటే వాడాలి, ఇదే వాడాలి అని ఏం ఉండదు. హ్యాపీగా ఎలా పడితే అలా వాడచ్చు. ఎలా వాడినా ఇవి ఏవి అవ్వవు, పాడవు. బట్ స్టీల్లో ఒకే ఒక ప్రాబ్లం నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే వంట అనేది లో ఫ్లేమ్ లో పెట్టే కుక్ చేయాలి. స్టీల్ చాలా తొందరగా వేడెక్కిపోద్ది కంపేర్ టు అల్యూమినియం నాన్ స్టిక్ వాటితో కంపేర్ చేస్తే. నూనె వేసిన వెంటనే వేడెక్కిపోద్ది, వెంటనే తాలింపులు వేసేయాలి, వెంటనే అన్ని చేసేయాలన్నమాట. సో ఇది ఈ స్టీల్ కంటైనర్స్ కూడా నాకు ఈ స్టీల్ కుక్వేర్ కూడా నాకు చాలా నచ్చిందండి. నేను
చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది దీంట్లో కుక్ చేస్తున్నప్పుడు. తర్వాత నేను యాడ్ చేశాను నా కిచెన్ లో ఇదండి. కిచెన్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది హోమ్ అని ఒక ఈ చిన్న చాపింగ్ బోర్డ్ లాంటిది. అండ్ ఇది మన కిచెన్ లో హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది వుడ్ తో తయారైంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 189 రూపీస్. దీన్ని బోల్డ్ వెరైటీలు నేను కింద లింక్ చేస్తాను, మీరు చూడండి ఎంత బాగుంటుందో. మీ కిచెన్ కి ఒక కళ ఇస్తుంది అనమాట. నాకైతే చాలా నచ్చింది ఇది క్యూట్సా. తర్వాత నేను చూపించబోయే ఈ ఐటమ్ ఇలా చాలా మంది నిన్నటి వీడియో చూసి నాకు అడిగారండి. అదేంటి అంటే ఈ అండర్ ది షెల్ఫ్ ర్యాక్ అనమాట. ఇది నేను పర్చేస్ చేశాను అమెజాన్ నుంచి. 3 ర్యాక్స్ కలిపి 1200 కి పర్చేస్ చేశాను. అండ్ ఇది పెడితే డోర్స్ ఫుల్ గా క్లోజ్ అవుతాయా అని అడిగారు. అది మీ డోర్స్ బట్టి ఉంటుందండి. నాకైతే ఇంత చిన్న ఓపెన్ ఉండిపోతుంది అనమాట. బట్ ఇదైతే సూపర్ గా అనిపిస్తుంది. లైక్ ఇందులోనే మీరు ఇలాంటి కప్స్ అన్ని ఇలాగా పెట్టుకోవచ్చు. లైక్ లేదంటే మీకు నచ్చినట్టుగా యూజ్ చేయొచ్చు. ఇందులో తాలింపు పెట్టెలు పెట్టుకోవచ్చు. లైక్ మీ ఇంట్లో ఉన్న సామాన్లన్నింటినీ ఇది ఎక్స్ట్రా స్పేస్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. నాకైతే ఈ అండర్ ద షెల్ఫ్ ర్యాక్స్ అనేవి చాలా చాలా ఇష్టం. లైక్ ఇది మంచిగా ఉంటది. నేను చాలా లైక్ ఆల్మోస్ట్ 6 to 7 months నుంచి యూజ్ చేస్తున్నాను. ఎటువంటి జంగు పట్టడం కానీ లైక్ దీని షేప్ పాడవడం కానీ ఏం అవ్వలేదు. లైక్ సూపర్ అంటే సూపర్ అన్నమాట. తర్వాత ఒక నాన్ స్టిక్ పాన్ మాత్రం మన అందరి ఇంట్లో కంపల్సరీగా ఉండాలండి. లైక్ ఎందుకంటే కొన్ని రకాల వంటలకి నాన్ స్టిక్ పాన్స్ బాగా అవుతాయి. ఈ నాన్ స్టిక్ పాన్ నేను పర్చేస్ చేశాను డిమార్ట్ నుంచి. ఇది నేను లాస్ట్ 1 year నుంచి యూజ్ చేస్తున్నాను. ఎక్కడ కోటింగ్ ఏం వదలలేదు, ఏం లేదు. అంటే ఇప్పుడు నేను దోశలు వేసాను కాబట్టి ఇలా కనిపిస్తుంది అనుకోండి. లైక్ ఎటువంటి మీరు చూస్తున్నారు ఎటువంటి కోటింగ్ అయితే వదలకుండా చాలా నీట్గా ఉంది. ఈ పాన్ నేను మెయిన్లీ యూజ్ చేస్తాను దోశ వేయడానికి, లేదంటే ఏమైనా మసాలా పట్టి వేపుళ్ళు చేస్తాం కదా. మీరు నా రెసిపీస్ చూస్తే మీకు తెలుస్తుంది. కొన్ని మసాలా వేపుళ్ళు నాన్ స్టిక్ పాన్ లోనే వేస్తే బాగా వస్తాయి అనమాట. వాటికి నేను ఇవి యూజ్ చేస్తుంటాను. లైక్ సూపర్ థమ్స్ అప్. తర్వాత నేను పర్చేస్ చేశాను ఈ అండర్ ది షెల్ఫ్ ర్యాక్. ఇది ఫ్రిడ్జ్ కోసం అండి. ఇది మెయిన్లీ వీటిలోని లెమన్స్ అన్ని పెట్టుకుంటాను అనమాట. ఇది నేను ఇలా పెట్టేసుకుంటే బోల్డ్ అంతా ప్లేస్ అనేది సేవ్ అవుతుంటుంది. అండ్ తర్వాత ఇలాంటి బాస్కెట్స్ కూడా మీ కిచెన్ ని మీ ఫ్రిడ్జ్ ని ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది మస్ట్ హ్యావ్. ఇది డిమార్ట్ లో ఈజీగా దొరుకుతుంది. వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. తర్వాత వచ్చేసి ఇది ఒకటండి. ఇదేంటి అంటే మీ నాప్కిన్స్ ని పెట్టుకోవడానికి అనమాట. మీ హ్యాండ్ టవల్స్ ని పెట్టుకోవడానికి ఇది కూడా మీకు చాలా సదుపాయంగా ఉంటుంది. మీ హ్యాండ్ టవల్స్ పెట్టుకుని మీరు హ్యాండ్స్ ఎప్పుడు పడితే అప్పుడు క్లీన్ చేసుకుంటాం కాబట్టి కిచెన్ లో మీ హ్యాండ్స్ అన్ని క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది హ్యాండ్. తర్వాత ఈ స్టీల్ కంటైనర్, ఇది నేను స్పాచులాస్ అన్ని లేదంటే వుడెన్ స్పూన్స్ అన్ని పెట్టుకోవడానికి యూజ్ చేస్తాను. లైక్ వెరీ బ్యూటిఫుల్ అండ్ స్టడీగా ఉంటుంది అనమాట. అండ్ దీస్ కంటైనర్స్ ఫ్రమ్ ఐకియా మై ఫేవరెట్. దీంట్లో నేను ఎప్పుడు ఏ ఫ్రూట్స్ క్లీన్ చేసి పెట్టినా సాహిల్ కుషాల్ ఇమీడియట్ గా వచ్చి వీటిని పట్టుకుని వెళ్ళి సోఫా మీద కూర్చొని తింటారు. నేను నీట్ గా వాష్ చేసి ఇందులో పెడతాను. సో వాళ్ళకి అర్థమవుతుంది ఇందులో ఉన్నాయి అంటే అవి మనం తినొచ్చు అని. దీంతో పాటు ఇంత సింపుల్ ది కూడా నువ్వు చెప్పాలా మాకు తెలియదు అనుకుంటారు. ఈ బ్రష్ కూడా సూపర్ సింపుల్ గా ఉంటుంది కానీ చాలా హ్యాండీ అండి. ఇది చాలా పొడుగ్గా ఉండడం వల్ల ఈ కాపర్ బాటిల్ ఏదైతే చూపించానో దాన్ని లోపల వరకు క్లీన్ చేసుకోవచ్చు. ఫీడింగ్ బాటిల్స్ క్లీన్ చేసుకోవడానికి, పిల్లల స్కూల్ వాటర్ బాటిల్స్ క్లీన్ చేసుకోవడానికి చాలా చాలా హ్యాండీగా ఉంది. ఇది నేను పర్చేస్ చేశాను ఐకియా నుంచి. సో ఈ పొడుగ్గా ఉండి సన్నంగా ఉండేది కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్యూటిఫుల్ క్యాండిల్స్. క్యాండిల్స్ కిచెన్ లో ఎందుకు అని మీలో చాలా మంది అనుకుంటారు. కిచెన్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒక్క పావు గంట ఏదైనా ఫుల్ సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించండి. మీ మూడ్ అన్నది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు కుకింగ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్, మీరు కిచెన్ కి రావాలన్న ఇంట్రెస్ట్ 100 times పెరుగుతుంది అనమాట. నా ఈ టిప్ ని మీరు తప్పకుండా యూజ్ చేయండి. అండ్ రిజల్ట్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నా దగ్గర ఒకటి ఉంది మిక్స్డ్ స్పైస్ అనమాట. లైక్ ఇది దాల్చిన చెక్క స్మెల్ వస్తుంటుంది. ఇంకొకటి వచ్చేసి లెమన్ గ్రాస్. లైక్ సూపర్ అంటే సూపర్, సూపర్. లైక్ ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో ఇది నేను లైఫ్ స్టైల్లో పర్చేస్ చేశాను. దీని స్మెల్ ఎంత బాగుంటది అంటే దాల్చిన చెక్కతో ఎవరైనా ఏదైనా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటదండి. లైక్ ఇది మీ మూడ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. కుకింగ్ అంటే మీరు ఏదో ఒక 5-star హోటల్లో కుక్ చేస్తున్నారా అన్న ఫీలింగ్ తెప్పిస్తుంది అనమాట. ఫేవరెట్. అండ్ ఇవి అండి కొన్ని కిచెన్ ఐటమ్స్ ఈ మధ్య కాలంలో నేను పర్చేస్ చేసినవి అండ్ నేను చాలా ఎంజాయ్ చేస్తూ యూస్ చేస్తున్నవి. హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. వీటన్నిటిది లింక్స్ మాక్సిమం ట్రై చేస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టడానికి. మీకు కావాలి అనుకుంటే మీరు పర్చేస్ చేయవచ్చు. ఓకేనా? మరో మంచి వీడియోతో రేపు కలుస్తానండి. అప్పటి వరకు టాటా, బై బై, సీ యూ టుమారో, బై.